ప్రైజ్ లోడ్. మీకు అందరికీ ఎవరికి మాటలు రావనుకుంటా కదా. ఎంతమంది మూగోళ్ళు, ఎంతమందికి మాటలు వచ్చు? నేను మనిషిలాగా కనిపిస్తున్నానా కోతిలాగా కనిపిస్తున్నాను? మీరేం మాట్లాడట్లేదు. మీరేం మాట్లాడకుంటే చాలా కష్టం. ఏదైనా మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి. ఎంతమంది మాటలు వస్తాయి కదా. ప్రైజ్ లార్డ్. దేవుని దాన్ని బట్టి నాకు కూడా మాటలు వస్తాయి. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం ఈ రీతిగా మనమందరం VBSలో మళ్ళీ ఒకసారి కలుసుకోవడం. మీరందరూ మంచి పిల్లలు అని నేను అనుకుంటున్నాను. మరి యేసు ప్రభు కూడా మీరందరూ మంచి పిల్లలు, మా యవనస్తులు పెద్దవాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అని అనుకుంటున్నాడని నేను కూడా నమ్ముతున్నాను. అందుకు ప్రభుకు మహిమ కలుగును కాక. దయచేసి అందరూ కూడా నన్ను చూడాలి, ఎక్కడ చూడొద్దు. మీరందరూ కూడా నన్నే చూడాలి. ఏదన్నా డౌట్ ఉన్నా నన్నే అడగాలి. ఇప్పుడు అడగడం కష్టమైతే రాసి పెట్టుకొని తర్వాత అయినా అప్పుడు అడగండి, సరేనా? వెళ్దామా, మనం క్లాస్లోకి వెళ్దామా? చాలా సంతోషం. ఈ దినము మనం నేర్చుకోబోయేది దయాళుత్వము, మంచితనము. చెప్పాలి, దయాళుత్వము, మంచితనము. దయాళుత్వము అంటే ఇంగ్లీష్లో జెంటిల్నెస్. ఇంగ్లీష్లో ఏంటంటే దాని పేరు జెంటిల్నెస్. మంచితనం అంటే గుడ్నెస్. ఇప్పుడు చాలాసార్లు లోకంలో ఈ రీతిగా చెప్తారు, ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అనేవి మేము చెప్తూ ఉంటాం. బైబిల్ కూడా మనకు అనేక విషయాలు నేర్పిస్తుంది. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మనం బైబిల్ చదవని కారణం చేత ఏది చెయ్యాలో తెలియదు, ఏది చేయకూడదో మనకు తెలియదు. కాబట్టి ఈ దినాన ఈ రెండు గుణలక్షణాల గురించి, లేదంటే ఆత్మఫలంలో ఉన్నటువంటి రెండు గుణలక్షణాల గురించి, జెంటిల్నెస్ తర్వాత గుడ్నెస్ అనే దాని గురించి కొంచెం నేర్చుకోవడానికి మనము ప్రయత్నము చేస్తాం. ఇక్కడ చాలా విషయాలు రాసినారు, అవన్నీ కూడా చదవమని చెప్తూ వచ్చినారు. కానీ అవన్నీ చదివితే మనకు టైం సరిపోదేమో. అందుకనే మనం ముందుకు వెళ్ళడానికి మనము ప్రయత్నం చేస్తాం. చూడండి, నేను 3 వాక్యాలు చెప్తాను. ఒకరు ఇటువైపు నుంచి, ఒకరు ఇటువైపు నుంచి, మళ్ళీ ఒకరు ఇటువైపు నుంచి చదువుతురండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఒకరు సహోదరుల నుంచి, ఒకరు సహోదరుల నుంచి, బ్రదర్స్ నుంచి, యవనస్తులు చదువుతూ రావాలి. తర్వాత రెండవదిగా 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం ఒకరు తీసి పెట్టుకోండి. తర్వాత మూడవదిగా ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం ఒకరు తీసి పెట్టుకోండి. కాబట్టి తీతు పత్రిక 3:2 ఒకరు చదవండి. తీసిన వాళ్ళు ఎవరైనా ఒకరు చదవండి. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులను అనేటువంటి ఆ మాట గుర్తుపెట్టుకోండి. దాన్ని వీలైతే అండర్లైన్ చేసుకోండి. శాంతులునై ఉండవలను. చాలు, శాంతులు అంటే జెంటిల్నెస్ అనే దానికి ఒక అర్థం ఏంటంటే శాంతులునై ఉండాలి. ఇంగ్లీష్లో అది జెంటిల్ అని ఉంటుంది, బీ జెంటిల్ అని ఉంటుంది. కాబట్టి శాంతులు అని ఒకటి. తర్వాత రెండవదిగా చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం చదువు. అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి, అంటే మనతో కొట్లాడే వారికి, మనతో విభేదించేటువంటి వారికి, మనల్ని ప్రశ్నించే వారికి మారుమనసు దయచేయనో ఏమో అని. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు ఉరిలో నుంచి తప్పించుకొని మేలు కొనెదరో ఏమో అని, అంటే దేవుని బిడ్డలు అట్టి వారిని, అంటే సాతాను చెరలో ఉన్నటువంటి వారిని, కొట్లాడే వారిని, ఎదుడారే వారిని, విభేదించేటువంటి వారిని, ప్రశ్నించేటువంటి వారికి ఏం చేయాలి అనేది చెప్తా ఉన్నాడు అక్కడ. అట్టి వారిని
సాత్వికముతో శిక్షించడం అంటే కొట్టడం కాదు. శిక్షించడం అంటే కొట్టడం కదా, నేర్పించడం అని అర్థం, టీచింగ్ అని అర్థం. అర్థమవుతుంది కదా. సాత్వికంతో శిక్షించుచు, జగడమాడక అందరి ఎడల సాధువుగాను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అదేంటంటే సాధువుగాను, అందరి ఎడల. మొదట మనం ఏం చూసుకున్నాం, శాంతులుగా ఉండాలి అన్నాము. తర్వాత ఇక్కడ ఏం రాస్తూ వచ్చినానంటే సాధువుగాను అనండి. ఈ మాట ఒకటి గుర్తుపెట్టిన. తర్వాత మూడవదిగా ఎఫ్ఎస్సి పత్రిక 4:32 వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించాలి. ఇక్కడ దయ కలిగి అని ఉంటుంది. దయ అనేటువంటి మాట ఉంది, అదొకటి అండర్లైన్ చేసుకోండి. అంటే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ జెంటిల్నెస్ ఆర్, అంటే దయాళుత్వం యొక్క దాని లోపల ఏమేమి ఉన్నాయి అనేది. అంటే ఒకటి, శాంతులుగా ఉంటారు వాళ్ళు. రెండోదిగా వాళ్ళు ఎట్లా ఉంటారంటే సాధువులుగా ఉంటారు. మూడోదిగా ఎట్లా ఉంటారంటే వాళ్ళు దయ కలిగి ఉంటారు. ఈ మూడు కలిపితే ఏంటి అంటే దయాళుత్వము అని చెప్పేసి. ఈ మూడు కలిపితే ఏంటది? దయాళుత్వము. ఇప్పుడు లోకం ఏమంటుంది అంటే అట్లుంటే చేతగానోడు అంటది. అట్లుంటే లోకం ఏమంటుంది, వీడు వేస్ట్ రా, వీడు చేత కాదు అని చెప్పేసి. వీడికి మాట్లాడడానికి రాదు, వీడికి కొట్లాడడానికి రాదు, ఎదురు చెప్తే సమాధానము చెప్పనికి రాదని. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే చేతగానోడు కాదు, కానీ ఆ వ్యక్తి ఆత్మీయంగా చాలా బలమైనటువంటి వాడు. ఏ పర్సన్ విత్ స్ట్రాంగ్ హ్యాండ్ డీలింగ్ విత్ సాఫ్ట్ టచ్. ఎంతమందికి అర్థమవుతుందో ఎంతమందికి అర్థం కావట్లేదు నాకు తెలియదు, కానీ బలమైన హస్తం కలిగినటువంటి వాడు ఎదుటి వ్యక్తిని మృదువైనటువంటి హస్తముతో తాకుతున్నాడు అని అర్థం. అర్థమైంది కదా. అది చేతగాని తనము కానే కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మాట్లాడుకుంటే చేతగాని అనుకుంటాం. అందుకని ఏం చేయాలి, పోయి ముందే మనం కొట్లాడాలి. ముందే మనం ఏం చేయాలి, మనము పోయి కొట్లాలి. అది ప్రభు పిల్లల లక్షణము ఏమాత్రము కానే కాదు. అర్థమైంది కదా. ఇప్పుడు జెంటిల్నెస్ అనేది ఏంటంటే, జెంటిల్నెస్ అంటే మాట్లాడాలని చెప్పా, మర్చిపోయినాం కదా. ప్రైజ్ గాడ్. మర్చిపోవడం చాలా మంచిది, మర్చిపోకపోతే చాలా కష్టం. అందుకే అన్నీ మర్చిపోవాలి, కానీ బైబిల్ని మర్చిపోవద్దు. ఏం మర్చిపోయినా కూడా దేవుణ్ణి మర్చిపోవద్దు. అర్థమైంది కదా. కాబట్టి దయాళుత్వము అంటే ఏంటిదంటే శాంతులై ఉండుట, సాధువుగా ఉండుట, దయ కలిగి ఉండుట. బైబిల్ ప్రకారంగా ఈ మూడు కలిగి ఉంటేనే వాళ్ళు ఎవరు అంటే దయాళుత్వం. ఇప్పుడు మనకు దయాళుత్వం ఎక్కడ దొరకాలి? ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మన ఇంటికి వచ్చేస్తుంది. మనం జేబులు వేసుకోవచ్చు, తిరగవచ్చు ఎక్కడైనా. ఎక్కడ దొరుకుతుంది దయాళుత్వం మనకు? మీషోలో దొరుకుతుంది. మీకు మాటలు రావు కదా. ఎక్కడ దొరుకుతుంది దయాళుత్వం? ఎక్కడ దొరుకుతుంది దయాళుత్వము? ఎక్కడ దొరుకుతుంది దయాళుత్వము? లోకంలో ఎక్కడ కూడా మనకు కనపడదు. ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే అది మనకు కనపడుతుంది. అది ఆయన గుణ లక్షణము. ఎవరి గుణ లక్షణము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గుణ లక్షణం. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క గుణ లక్షణము. దావీదు భక్తుడు కూడా కీర్తనల గ్రంథంలో అనేక పర్యాయములు ఈ రీతిగా చెప్తారు. దేవుడు దయాళుడు, దయగలిగినటువంటి వాడు, ఆయన దయతో ఏం చేస్తూ వచ్చినాడు, నన్ను ప్రేమించినాడు, నన్ను క్షమించినాడు అనేటువంటి మాటలు మనం కీర్తనలో పదే పదే మనము చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభులో దయాళత్వము ఎంతగా ఉంటూ వచ్చిందంటే ఆయన నిలువెత్తు నిదర్శనంగా ఆయన ఉంటూ వచ్చినాడు. మాదిరికరంగా ఆయన లోకానికి ఆయన చూపిస్తూ వచ్చినాడు. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక పరిసేయుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన ఇంటికి భోజనానికి పిలుస్తూ వచ్చినాడు. ఇంటికి భోజనానికి పిలుస్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తూ ఉంటే ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె వచ్చి ఏం చేసిందంటే ఆమె దగ్గర ఉన్నటువంటి అత్తరు తీసుకొని వచ్చేసి అంటే ఆ కన్నీళ్ళతో ఏంటంటే పాదములను కడిగింది, తల వెంట్రుకలు పెట్టుకొని తుడిచింది. ఆమె దగ్గర ఉన్న అత్తరు తీసుకొని ఆ పాదములకు పూస్తూ ఉంది. అప్పుడు ఈ పరిసేయుడు, ఈ సీమోన్ అనేటువంటి వ్యక్తి ఏమనుకుంటూ వచ్చినాడంటే, అందరూ నన్ను ప్రవక్త అనుకుంటున్నారే, ఏదో దేవుడు అనుకుంటున్నారే, ఈ స్త్రీ ఎవరో ఈయనకు తెలిస్తే దగ్గరికి రానిస్తాడా, ముట్టుకొని ఇస్తాడా అని చెప్పేసి అనుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు మన గురించి ఎవరైనా వేరే విధంగా కానీ తప్పుడు విధంగా కానీ అర్థం చేసుకుంటే
మనం ఎట్లా డీల్ చేస్తాం వాళ్ళని? హౌ డు వి డీల్ విత్ దెమ్? నేనంటే ఏమనుకుంటున్నావు? నా సంగతి నీకు కనిపిస్తలేదు, నువ్వేదో అనుకుంటున్నావు. నేనేదో ఇట్లా ఉన్నాను కానీ నా నిజ స్వరూపం చూపించిన అనుకో, లేదా నా విశ్వరూపం చూపించిన అనుకో, నీకు ఏమవుతావు? నువ్వు మాడి మష్ అయిపోతావు. కానీ నేనేందంటే మంచోని కాబట్టి నా విశ్వరూపం నీకేం చేస్తలేను, చూపిస్తలేను. చెప్పేది అర్థమవుతుంది కదా? అట్లా డీల్ చేస్తాం. కానీ యేసు ప్రభు ఎట్లా డీల్ చేస్తూ వచ్చినాడంటే, సీమోను అని చెప్పేసి ఆయనను పిలిచి ఆయనకు ఒక కథ చెప్పినాడు. ఒక కథ చెప్పిన తర్వాత చెప్తూ వచ్చినాడు, నేను నీ ఇంటికి వచ్చినాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు. నేను నీ ఇంటికి వచ్చినాను, నువ్వు నాకు టవాల్ ఇవ్వలేదు. నేను నీ ఇంటికి వచ్చినాను, నువ్వు నాకు ఏ రకమైన ఇది చేయలేదు. కానీ ఈ స్త్రీ అయితే ఏం చేస్తూ వచ్చిందంటే, ఆమె తన కన్నీళ్లతో నా పాదములను ఏం చేస్తూ వచ్చింది? ఆమె కడుగుతూ వచ్చింది, తల వెంట్రుకలతో తుడుస్తూ వచ్చింది, అత్తరుతో చేస్తూ వచ్చింది. అది ఇట్లా ఎంత ప్రేమతో, ఎంత మృదువుగా, ఎంత సమాధానంతో, యాజ్ ఇఫ్ ఆయన ఒక్క మాట కూడా అనలేదు అన్నట్టుగా చెప్తూ వచ్చాను. మనల్ని ఇంట్లో ఒక్క మాట అంటే చాలు, ఎట్లుంటుంది? కోపం 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఏం చేస్తుంది? వచ్చి ముంగట ఒక సెకండ్లోనే మన ముంగట పడి వీళ్ళని 1000 కిలోమీటర్ల దూరం తరిమేస్తుంది కదా. అది దయాలుత్వము కాదు. కాబట్టి ప్రియులారా, మనము దయాలుత్వము కలిగినటువంటి వారుగా మనము ఉండాలి అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు సెలవిస్తుంది. అది ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు ప్రభువులోనే దొరుకుతుంది, ఆయనలోనే మనము చూడగలం. అందుకని లూకాసు వార్త 4:22లో అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. ఏం మాట అంటే, ఆయన దయగల మాటలకు వారందరూ కూడా ఆశ్చర్యపడే. వినండి, మీరు వినండి. నేను చదవమన్నప్పుడు చదవండి, వినమన్నప్పుడు మీరు వినండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఆయన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడిపోతూ వచ్చినారు. అరే ఏంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎవరు ఇట్లా మాట్లాడలేదే? అందరూ అధికారం కలిగినటువంటి వారు మాట్లాడినారు, అందరూ హక్కు కలిగినటువంటి వారుగా మాట్లాడుతూ, ఈయన ఎంతో దయగా మాట్లాడుతూ వస్తున్నాడు, ఎంత ప్రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, నాలోన ఏం కనపడాలి అంటే, ఆ శాంత గుణం కనపడాలి, ఆ సాధువు గుణం కనపడాలి, ఆ దయాగుణం కనపడాలి. ఈ 3 కలిస్తేనే దయాలత్వం, జెంటిల్నెస్ అనేది. కాబట్టి నేను అవి కలిగి ఉండడానికి మనము ప్రయత్నము చేస్తాము. దేవుడు మనకు ఆ దయాలుత్వము కలిగి ఉండడానికి అనేక పరిస్థితులలో మనకు అనుమతిస్తాడు, కానీ అనేక అవకాశాలు మనకి ఇస్తాడు. కానీ మనమే ఏం చేస్తున్నామంటే, ఆ దయాలుత్వాన్ని దూరం పంపించేస్తుంటాం. కఠినముగా ప్రవర్తిస్తుంటాము, మొరటుగా ప్రవర్తిస్తుంటాము. మాటల్లో మృదుత్వం అనేది ఉండదు, మాటల్లో సమాధానం అనేది ఉండదు, ఎదుటి వ్యక్తిని ఆకర్షించేదిగా ఉండదు. ఇచ్చే సమాధానం కూడా ఎంత రూడ్గా ఉంటుందంటే, ఒక్కోసారి లోకస్తులన్నా నయము అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ప్రియులారా, మనం అట్లా ఉండకూడదు. మనం అస్సలు ఆ రీతిగానే చేయకూడదు. అందుకనే పేతురు భక్తుడు చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూసినట్లు. ఎవరైనా తీసిన వాళ్ళు ఎవరైనా ఒకరు చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఎదుగు నిమిత్తము చాలు. మొదట అక్కడ 2 మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఏం మాటలు రాయబడుతూ వచ్చినాయంటే, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము. ఈ 2 మాటలు చాలు. ఈ 2 మాటలు ఇవి 2 ఏంటంటే అవి కవల పిల్లలంట. ఈ దుష్టత్వము, కపటము ఈ 2 కలిసి వెళ్తూ ఉంటాయంట. ఈ 2 ఏం చేస్తుంటాయంట? కలిసి వెళ్తూ ఉంటాయి. చాలాసార్లు ఇదే మనం చూపిస్తూ ఉంటాం. ఏం చూపిస్తుంటామంటే దుష్టత్వము చూపిస్తూ ఉంటాము. దుష్టత్వం అంటే కీడు చేసేటువంటి పని, హాని చేసేటువంటి పని, ఇతరులకు అభ్యంతరం కలిగించేటువంటి పని చేస్తాము. అది చేసిన తర్వాత లోపల ఏముంచుకుంటామంటే కపటం అనేది ఉంచుకుంటూ ఉంటాం. అందుకనే కొందరు వ్యక్తులు అంటే మనకి ఇష్టం ఉండదు. వాళ్ళు మనకి ఎంత మేలు చేసినా కూడా వాళ్ళ మీద ఏముంటుంది? ద్వేషమే ఉంటుంది. ప్రేమ అనేది కానీ, లేకుంటే వాళ్ళతో మంచిగా ఉందామనేది కానీ అనిపించదు. ఎందుకంటే హృదయంలో అట్లా ఉండిపోయింది. ఏంది? కపటం అనేది ఉండిపోతూ వచ్చింది. అందుకనే హృదయంలో ఆ కపటము పెట్టుకోకూడదు. మీకు కూడా అనిపిస్తుంది కదా, ఓ సార్ అంటే నచ్చదు, ఓ టీచర్ అంటే నచ్చదు. ఆయన ఏదన్నా ఎంత మంచిగా మీతో డీల్ చేసినా కానీ
నేనంటే కోపం రా, అందుకే మార్కులు తక్కువ వేసిండు, లోపల పెట్టుకోండు, లోపల ఏం చేసిండు ఆయన, పెట్టుకోనుండు అని చెప్పి మనం కూడా లోపల పెట్టుకుంటాం. మనం కూడా ఏం చేస్తాం, లోపల పెట్టుకుంటాం. అందుకే అట్లా మనం కూడా లోపల పెట్టుకోకూడదు. మనం ప్రభు పిల్లలముగా ఆయనకు సాక్ష్యం ఇచ్చేటువంటి వారముగా, ఆయనను చూపించేటువంటి వారముగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనము ఈ కపటం అనేది లోపల పెట్టుకుంటామో మన సాక్ష్యం అనేది ఏం చేస్తుంది అంటే దెబ్బతీస్తుంది. మన సాక్ష్యం ఏం చేస్తుంది, అది దెబ్బ తీస్తుంది. లోకానికి నువ్వు కనపడకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం స్పష్టంగా ఏమవుతుంది, అది కనిపిస్తూ వస్తుంది. ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. ఆయన నిన్ను మెచ్చుకోలేడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి నిన్ను ఏమాత్రం ఆయన మెచ్చుకోలేదు. ఎందుకు, నువ్వు హృదయం ఆయనకు కనిపిస్తుంటుంది, నీ లోపల ఏమున్నది ఆయనకు కనిపిస్తూ ఉంటుంటుంది. కాబట్టి అందుకనే నేను ఏం చేయొద్దు అంటే లోపల కపటం అనేది పెట్టుకోవద్దు. ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు ప్రభు సహాయంను కోరుకొని మనము దయ చూపించేటువంటి వారముగా మనము ఉండాలి. తర్వాత రెండవదిగా మన మాటల్లో మృదుత్వం అనేది కనపడాలి. మన మాటల్లో ఏం కనపడాలి, మృదుత్వం అనేది కనపడాలి. కానీ మన మాటలు అట్లా కనిపిస్తాయి మృదుత్వంగా, అస్సలు అట్లా మాట్లాడదు. ఒక వ్యక్తి ఈ రీతిగా చెప్తూ వచ్చినాడు, ఏంటంటే ఏ కేర్లెస్ వర్డ్ మే కిండిల్ అండ్ స్ట్రైఫ్. అంటే కేర్లెస్ అంటే నిర్లక్ష్యంగా మాట్లాడినటువంటి ఒక మాట ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిలో జగడాన్ని రేకెత్తిస్తుంది అనమాట, మంటను పుట్టిస్తుంది. అర్థమవుతుంది కదా. కేర్లెస్ వర్డ్ మే కిండిల్ అండ్ స్ట్రైఫ్. తర్వాత ఏ క్రూయల్ వర్డ్ మే వ్రెక్ ఏ లైఫ్. అంటే క్రూయల్ అంటే క్రూరమైనటువంటి మాట అని, అంటే ఇబ్బంది కలిగించేటువంటి మాట, లేదా బాధ కష్టాన్ని కలిగించేటువంటి మాట ఏం చేస్తుందంటే వ్రెక్ అంటే ఆ జీవితాన్ని విరగొడుతుంది అనమాట, ఆ జీవితాన్ని పతనము చేస్తూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయన జీవితాలను కట్టేటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు, కానీ మనుషులను సమకూర్చేటువంటి వ్యక్తిగా ఆయన ఉంటూ వచ్చినాడు. కానీ ఎవరిని కూడా ఆయన ఈ రీతిగా మాట్లాడినట్టు మనం ఎక్కడ కూడా మనం బైబిల్లో చూడము. అందుకనే యాకోబు భక్తుడు ఏం చేస్తూ వచ్చినట్టు యాకోబు పత్రికలో ఆయన నాలుక గురించి రాస్తూ వచ్చినాడు. 3వ అధ్యాయం చూడండి, 6వ వచనం నుండి 8వ వచనం వరకు నాలుక గురించి అక్కడ చక్కగా వివరించబడుతూ వచ్చింది. తీసిన వాళ్ళు చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. నాలుక ఏందంట, అగ్ని. అంటే గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడినప్పుడు ఏమొస్తుందంట బయటికి, అగ్ని వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు అగ్ని వస్తుందా, లేదా పూలు వస్తున్నాయా, లేదా మంచిది వస్తుందా అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా బైబిల్ ఎంతో క్లియర్గా చెప్పేది అంటే నాలుక అగ్నియే. అవయములలో పాప ప్రపంచం, సిన్ఫుల్ వరల్డ్, నాలుక అగ్ని. నాలుక ఏంటంటే పాప ప్రపంచం. పాపం ఎక్కడనో లేదు, ఎక్కడుందంటే ఇక్కడనే ఉంది, మన దగ్గరనే ఉంది. అంతా చెడగొట్టేస్తాం, వాతావరణం అంతా చెడగొట్టాం, ఉత్సాహం అంతగా అయిపోతుంది. ఒక వ్యక్తి చాలా మంచి సంతోషంతో ఉత్సాహంతో ఉంటాడు, వచ్చి ఒక మాట అంటాము, ఇంకా అయిపోయి ఫినిష్, నీరు గారిపోతుంది. మొత్తం చెడగొట్టేసిండ్రు, అయిపోయింది మొత్తం. ఎంతో ఎంతూజియాస్టిక్గా ఉండి, ఎంతో ఎక్సైట్మెంట్తోనే ఉంటే ఏదో చేయాలనుకున్నా కానీ ఇంకా అయిపోతుంది. అందుకనే నాలుక ఏంటంటే పాప ప్రపంచం. తర్వాత మాలిన్యం కల, అంటే మైలంతా శరీరానికి అంటించేది ఏదో కాదు, మన నాలుకనే. మనం ఏదో ఎక్కడ పోయి ఏదో అంటించుకుంటాం అనుకుంటాం, కానీ మన శరీరానికి మలినం చేసేది లేదా మురికిగా చేసేది ఏంటిదంటే నాలుకనే. తర్వాత ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టింది. ఎవరో కాదు పెట్టేది చిచ్చు, ఎవరు, నా నాలుకనే. ప్రకృతి చక్రం అంటే సృష్టికి మొత్తానికి ఏం చేస్తుందంట, చిచ్చు పెట్టేస్తుంది. అంటే మనం కాల్ చేస్తున్నాం, మొత్తం దేన్ని కాల్ చేస్తున్నాము, దేవుడు సృష్టించిన సృష్టిని మొత్తం ఏం చేస్తున్నాం, ఈ నాలుకతో మంట పెట్టేసి వదిలిపెట్టేస్తున్నాం. అందుకనే ఎక్కడో ఉన్నదాన్ని కొంచెం తగిలిచ్చి ఏం తెలియనట్టు సైలెంట్గా మళ్ళీ ఏం ఎరగని పిల్లి లెక్క కూర్చుంటాం. నేను చెయ్యలేదు, నాకు తెలియదు, నేను అందులో లేను అన్నట్టుగా ఉంటాం. ఏదో అని ఉంటాం, ఏదో చేసి ఉంటాము, కానీ అస్సలు మనం అట్లా ఉంటూ ఉంటాం. అందుకే గుర్తుపెట్టుకోండి, నాలుక బహు భయంకరమైనదని చెప్పేసి అని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తున్నారు. చదువున్నా, నరకం చేత చిచ్చు పెట్టబడను, ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు, అది మరణకరమైన విషంతో నిండింది. నాలుక ఎట్లుందంట, మరణకరమైన విషము. అంటే నేను మాట్లాడితే మనుషులు చచ్చిపోతారు, నేను మనుషులను బ్రతికించాలనా, మనుషులను చంపేయాలనా?
చాలాసార్లు మనం ఆలోచన చేయం కదా, ఎట్లా అంటే అట్లా అనాలోచితంగా మాట్లాడేస్తాం. నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడేస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. పెద్ద లేదు, చిన్న లేదు, నేనెవరు అన్న సంగతి తెలియదు, నేను యేసుప్రభు బిడ్డను అన్న సంగతి అంతకన్నా గుర్తు ఉండనే ఉండదు. కానీ ఇష్టం వచ్చినట్లు మాల్ చేస్తాం. అది విషము. నేను మాట్లాడుతున్న ప్రతిసారి ఏం చేస్తున్నానంటే విషాన్ని బయటికి పంపిస్తున్నానండి. అందుకే విషాన్ని పంపిస్తున్నానా లేకుంటే అమృతాన్ని నేను పంపిస్తున్నానని చెప్పేసి అని పరీక్ష మనము చేసుకోవాలి, మనం చూసుకోవాలి. దేవుని బిడ్డలము కాదు, మనము చూసుకుంటున్నాం. నా మాటలు, అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు ఏం చేస్తూ వచ్చినాయంటే అనేకులను బ్రతికిస్తూ వచ్చినాయి, అనేకుల్లో జీవాన్ని నింపుతూ వచ్చినాయి, అనేకులను స్వస్థపరుస్తూ వచ్చినాయి, అనేకులను బాగుగా చేస్తూ వచ్చినాయి. కాబట్టి బైబిల్లో రాయబడ్డ ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి పిల్లలు మనం ఎట్లా ఉంటున్నాం, అందుకనే ఇక్కడ మన గురించి రాయబడుతూ వచ్చింది. డూ వీ హ్యావ్ దట్ జెంటిల్నెస్, ఆర్ అవర్ వర్డ్స్ ఆర్ దట్ సాఫ్ట్, అంటే మనకు ఆ దయాలుత్వం అనేది ఉందా, నా మాటలు ఆ రీతిగా మృదుత్వముతో ఉన్నాయా, ఇతరులను బాగుపరిచేవిగా ఉన్నాయా, ఇతరులకు జీవాన్ని పోసేటిగా ఉన్నాయా అని ప్రశ్న. అది విషయము అని చెప్పి రాయబడుతుంది. తర్వాత బైబిల్లో రాయబడుతుంది, ఏ నరుడును నాలుకను ఏం చేయలేడంట, సాధు చేయలేడు. సాధు చేయలేడు అంటే అర్థం ఏంటంటే ఈ నాలుకను నేను కంట్రోల్లో పెట్టుకోలేను, నా నాలుకను నేను కంట్రోల్లో పెట్టుకోలేను, నీ నాలుకను నీవు కంట్రోల్లో పెట్టుకోలేవు. ఎందుకు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఇష్టం. అందుకనే ప్రభు సహాయం అడగాల, ప్రభు వైపు చూడాలా, ప్రభువును వెంబడించాలా, ఆయనను మాదిరిగా మనము పెట్టుకోవాలా. అర్థమవుతుంది కదా, అర్థమవుతుందా లేదా? కాబట్టి ప్రియులారా, నా జీవితాన్ని బట్టి నలుగురు బాగుపడాలి, నలుగురు మేలు పొందాలి, నలుగురు బ్రతకాలి, కానీ నలుగురికి హాని కలగాలి, నలుగురు నష్టపోవాలి, నలుగురు ప్రభువుకు దూరం కావాలి, నలుగురు చచ్చిపోవాలి అనేటువంటి ఉద్దేశం మనకు ఉండకూడదు. అందుకే మాట్లాడిన ప్రతిసారి ప్రభువా నేను మాట్లాడటకు నాకు సహాయం చేయి. అందుకనే కొండ మీద ప్రసంగంలో మనం చూస్తాం, బైబిల్లో రాయబడింది, ఆయన నోరు తెరిచి ఇలాగూ మాటలాడను అన్నది. ఆయన నోరు తెరిచినప్పుడు ఎలాంటి మాటలు వచ్చినాయి? మంచి మాటలు వచ్చినాయి, ధన్యకరమైనటువంటి మాటలు వచ్చినాయి, జీవంతో కూడిన మాటలు వచ్చినాయి, ప్రేమతో కూడిన మాటలు వచ్చినాయి, ఇతరులను బాగుపరిచేటువంటి మాటలు వచ్చినాయి. మనం దూరం తెలిసినప్పుడు ఏం మాటలు వస్తాయి? కుటుంబాలను చిన్న భిన్నం చేసేటువంటి మాటలు వస్తాయి, స్నేహితులను విడగొట్టేటువంటి మాటలు వస్తాయి, మనుషుల మధ్య భేదాన్ని పెంచేటువంటి మాటలు వస్తాయి. మనం ఐక్యపరుస్తున్నామా, లేకుంటే ఆర్ వి యునైటింగ్ పీపుల్, ఆర్ వి డివైడింగ్ పీపుల్? గుర్తుపెట్టుకోవాలా, నీవు నేను ఆ దయాలుత్వము కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ VBSలో అది మనము నేర్చుకుందాం. ఈ VBSలో అది మనం నేర్చుకుందాం. ఆత్మఫలంలో ఒక భాగమైనటువంటి ఆ దయాలుత్వము నాలోన కనపడాలి. ప్రభువా నాకు సహాయం చేయి అని చెప్పేసి ఆయన అడిగి మనం ముందుకు సాగిపోవాలి. అందుకనే మన మన ఇతరులతో మనం ఏం చేయాలంటే దయగలిగి మనము మాట్లాడాలి. ఇక్కడ రాయబడి ఉంది, మనం జంతువుల ఎడల కూడా దయగలిగి ఉండాలంట. ఎవరి ఎడల దయగలిగి ఉండాలి? జంతువులు అంటే తెలుసా? మనం మనుషుల పట్లనే దయ చూపించాము, ఇక జంతువుల సంగతి మనకేందుకు? అవి వస్తేంది, ఉంటేంది, పోతేంది. వండుకొని తిండికి చికెన్ ఉంటే చాలు, వండుకొని తిండికి మటన్ ఉంటే చాలు, తలకాయ ఉంటే చాలు, బొటికూర ఉంటే చాలు, అది సరిపోయింది. మనకు జంతువులు ఎట్లా పోతాయండి? అర్థమవుతుంది కదా. అంటే మనం ఏం చేయాలంటే ప్రభు పిల్లలముగా ఆ సాధు గుణం అనేది మనము కనపరచాలి అనేది అక్కడ వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా అంటే ఇవి ఈ చెడుతనం కానీ, ఈ దుష్టత్వం కానీ, ఈ కపటం కానీ, ఈర్ష కానీ, ద్వేషం కానీ కలిగి ఉండడానికి మనం ఏం ప్రయాసపడినక్కర్లేదు. ఎందుకు ప్రయాసపడినక్కర్లేదు? మీకు ఎవ్వరికి తెలుగు రాదు, మీరు కొత్తగా నన్ను చూస్తున్నారు, మీకు తెలుగు భాష అస్సలే రాదు. నేను మాట్లాడేది ఫ్రెంచ్, వాళ్ళతో చైనీస్లో మాట్లాడుతున్నా, మీతో ఫ్రెంచ్లో మాట్లాడుతున్నా కదా. మీరు మాట్లాడాలి. ఏం చేయాలి? మీరు మాట్లాడాలి. ఎందుకు మనం ప్రయత్నము చేయకూడదు? దేని విషయంలో ప్రయత్నం చేయకూడదు? కపటము, ద్వేషము, ఈర్ష, కక్ష కలిగి ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు చెప్పాలా? అవి సహజంగా నాలోన ఉన్నాయి. అవి సహజంగా ఏమున్నాయి? అవి నాలో ఉన్నాయి. నాలో ద్వేషం ఉంది, కక్ష ఉంది, ఈర్ష ఉంది, కోపం ఉంది, క్రోధం ఉంది, చెడుతనం ఉంది, ప్రేమించే గుణం అస్సలు లేనేలేదు, మంచిగా మాట్లాడడం చేత కాదు. నాలో అవన్నీ ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాటి గురించి ప్రయత్నం పడాల్సిన అవసరం లేదు. దేని గురించి ప్రయాసపడాలంటే దయాలత్వం గురించి ప్రయాసపడాలి. ప్రయాసపడితే మంచితనం గురించి ఏం చేయాలి? మనము ప్రయాసపడాలి. అవి కలిగి ఉండడానికి మనము ప్రయాస కలిగి ఉండాలని చెప్పేసి ఈ దినము మనము నేర్చుకుంటున్నాం. అందుకనే
మనం పిల్లల పట్ల దయ కలిగి ఉండాలి, మనము పెద్దల పట్ల విధేయత చూపిస్తూ రావాలి, మనం ఆ రీతిగా ముందుకు సాగి పోవాలి. అర్థమైంది కదా? ఎంతమందికి అర్థమైంది? ఎవరికి అర్థం కాలేదు. నువ్వేదో చెప్పుకున్నావు చైనీస్లో, మేమందరం వచ్చినాం, కూర్చున్నాము, పొద్దున టిఫిన్ పెట్టినరు, ఇక జరసేపు అయితే ఇంకో 10 నిమిషాలు ఇంకో అరగంటను అయితే నువ్వు వదిలిపెడతావు, మా సార్లు ఏదో చెప్తారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయమంటారు, చేస్తాము, పోతాము, మళ్ళీ రేపు వస్తాము, పోతాము, అయిపోయింది. నీది నువ్వు చెప్పుకో, మాది మేము చెప్పుకో, నీది నీ చేసుకో, మాది మేము చేసుకుంటాం. అందుకేనా దేవుడు మనల్ని పిలిచింది? అందుకేనా దేవుడు మనల్ని ఇక్కడ సమకూర్చింది? ఎందుకు ఎందుకు దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు? ఎందుకు ఏర్పాటు దేవుడు చేసినాడు? మీరు ఏదో నోట్ల అనుకుంటారు, కానీ నాకేమి వినిపిస్తలేదు. వయసు అయిపోయింది, నేను చెవిటోని అయిపోయినా, ఇంకో కొద్ది రోజుల్లో అవి కూడా పోతాయి. ఇట్లా ఎందుకు మనం నేర్చుకోవాలి, ఆయనలాగా జీవించాలి, ఆయన దయను మనం లోకానికి ఏం చేయాలి? చూపించాలి. ఆయన ద్వారా మంచి సాక్ష్యం పొందుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వేం చేసినావు? నమ్మకంగా ఉన్నావు అని చెప్పేసి ఆయన ద్వారా నువ్వు బహుమానం పొందుకోవాలి, మెప్పును పొందుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి ఎంతమందికి అర్థమైంది దయాలుత్వం అంటే? అర్థమైందా లేదా? ఏంటి దయాలుత్వం అంటే? శాంతగుణం, వెరీ గుడ్, ప్రైజ్ కూడా. ఇక్కడ నుంచి సాధువుగా ఉండడం, వెరీ గుడ్. తర్వాత దయ కలిగి ఉండడం. ఇవి మనకు ఉన్నాయా? ప్రశ్న వేసుకోవాలి, ఇవి మనకు ఉన్నాయా? తర్వాత రెండోదిగా మంచితనము. మంచితనం అంటే గుడ్నెస్ అంటే మంచితనం, అయిపోయింది అంతే. అంతే కదా? గుడ్నెస్ అంటే మంచితనం. మనతో వచ్చిన సమస్యల్లో అదే దేవుడు అదే చెప్తూ ఉంటాడు. అందుకే మీరు నన్ను అర్థం చేసుకుంటలేరు, నా వాక్యాన్ని కూడా అర్థం చేసుకుంటలేరు, అందుకే మీరు పొరపాటు పడుతున్నారని చెప్పేసి అని మార్క్స్ వార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా సెలవిస్తూ వచ్చినారు. అంటే మన దేవుని వాక్యం మనకు అర్థం కాదు, దేవుని వాక్యం మనకేం కాదు, అర్థము కాదు. ఆ కారణం చేత మనం ఏం చేస్తున్నామంటే పొరపాట్లు అనేది మనము చేస్తూ ఉంటాం. అందుకని ప్రభుని అడగాలి, ప్రభు ఇవి మీ మాటలు, మీరు మాట్లాడినారు, కాబట్టి దీనికి ఎంతో అర్థం అనేది ఉంది. ఎందుకంటే మీరు వ్యర్థంగా మాట్లాడరు నాలాగా, నేను మాట్లాడితే అంత వ్యర్థమే, కానీ మీరు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ప్రభు నాకు చెప్పు అన్నప్పుడు ఆయన చెప్తాడు. అందుకని ఆత్మఫలంలో అవి రాసి పెడుతూ వచ్చినాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఇంకోటి ఆశ, నిగ్రహము. కాబట్టి ఇవి నువ్వు ఉద్దేశపూర్వకంగా రాసిపెట్టినావు, అవి నేను నేర్చుకోవాలని రాసిపెట్టినావు, వాటి యొక్క అర్థం నాకు చెప్పు అన్నప్పుడు ప్రభు స్పష్టంగా నీతోని మాట్లాడతాడు. మనం అడగము, చెయ్యము, కాబట్టి ప్రభు కూడా సహాయము చెయ్యడు. అందుకని మనం ప్రభువుని అడగాల. మనం ఏమడుగుతాం? ప్రభుని, ప్రభు పాస్ చేయి, ప్రభు అమెరికాకి తీసుకపో, నాకు వీసా ఇయ్యి, నాకు మంచి భార్యని ఇయ్యి, ఆమెకు ₹1,00,00,000 జీతం ఉండాలి, తర్వాత నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, వస్తున్న ఒక ఆమె ఎట్లా రావాలంటే BMW కార్లో రావాలి. ఇవి దేవుణ్ణి అడుగుతాము. హౌ ఫూలిష్ వి ఆర్. ద లార్డ్ వాంట్ టు గివ్ యూ హిమ్సెల్ఫ్. నిత్య జీవాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు, నిత్యత్వమును నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన నిత్య రాజ్యంలో ఆయనతో పాటు నిన్ను కూర్చున్నబెట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. నేనేమో ప్రభా ఉద్యోగం ఇయ్యి, అన్నం పెట్టు, కాలు బాగు చేయి, కాలు తీసేయి, కన్ను తీసేయి, ఆయనకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, ఇదేంది నువ్వు ఇట్లా పక్షపాతం చూపిస్తున్నావు, నా మాట ఇంటలేవు, ఆయన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అని చెప్పి మనం ఇవి చేస్తుంటాం. హౌ సాడ్ కదా, హౌ ఫూలిష్ వి ఆర్. ఎంత మూర్ఖులం మనం. మనంత మూర్ఖులు భూమి మీద ఎవరు ఉండరంటే నిజం కాదు, అది నిజమేమో. దేవుణ్ణి ఏం అడుగుతున్నాము, ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా నాకు దయాలుత్వం కావాలి, నాకు మంచితనము కావాలి, నాకు ప్రేమ కావాలి, నువ్వు జీవించినావు దేవా, నువ్వు చూపించినావు, కానీ నేను చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయవా అంటే ఏం చేస్తాడైనా? బైబిల్ చాలా స్పష్టంగా తెలుపుతుంది, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కాబట్టి ఏం చేయాలంటే నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, నేను ఏం చేయాలి అంటే ఆయన యొద్దకు వచ్చి మనము నేర్చుకోవాలి, మనము అవి నేర్చుకోవాలి. కాబట్టి రెండవదిగా మంచితనము ప్రియులారా, మనము ఇతరులకు హాని కలిగించకుండా చాతనైతే ఏం చేయాలి అంటే మేలు చేయాలి, కానీ కీడు ఏమాత్రము చేయకూడదు. యాకోబు పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, 4వ అధ్యాయం 17వ వచనము. మేలు చేయనెరిగియు అలాగూ చేయని వానికి ఏందంట? పాపము. మేలు చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం. గుర్తుపెట్టుకోండి, మేలు అంటే మంచిది చేయాలని నాకు తెలుసు, కానీ నేను ఆ రీతిగా చేయకుండా అది ఏమవుతుందంటే అది పాపం అవుతుందంట, అది పాపం అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని నా జీవితంలో నేను కాపరిగా కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మంచి చేసినారు, కాబట్టి నేను కూడా మంచి చేయబద్ధుడనై ఉన్నాను.
నేను కూడా ఏం చేయాలి? మంచి చేయాలి. ఇప్పుడు ఆయనను ప్రేమిస్తే, ఆయనను వెంబడిస్తే 100% నేను కూడా మంచి చేస్తాను. నేను ఆయనను ప్రేమించకుండా, ఆయనను వెంబడించకుండా మంచి చేయమంటే ఎడికించాలి వస్తుంది? ఎందుకంటే మంచితనం అనేది నాలోన లేనే లేదు. కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మంచి ఏ రీతిగా చేయగలరు? నా నైజమే కీడు, నేను మంచి ఏం చేస్తాను? మంచి నా వల్ల కానే కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు కాపరిగా ఉంటాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ప్రేమిస్తావో, అప్పుడు నీకు కూడా మంచి చేయడము చేతనవుతుంది. అందుకే ఏం చేయాలి అంటే ఆయనను అడగాలి. అందుకే ఏం చేయాలి అంటే బైబిలు చదవాలి. మనం బైబిల్ చదువుతామా అంటే ఏంటిది అంకుల్? బైబిల్ అంటే ఫిజిక్సా, కెమిస్ట్రీయా, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్కిమిడీసా అని చెప్పి మనం అడుగుతాం. ఎంతమంది బైబిల్ చదివినాం ఇవాళ పొద్దుగాల? యథార్థంగా చెప్తాం దేవుని ఎదుట. 50% చదివినారు, 50% చదవలేదు. 50% కంటే ఎక్కువనే ఏం చేయలేదు. బైబిల్ అసలు ఏడికించలు వస్తుంది మంచితనం. ఎక్కడి నుంచి నేర్చుకుంటాం మంచితనం? మనకు అర్థమవుతుందా? బైబిల్ మనం చదవాలి. దేవుడు ఎందుకు ఇచ్చిండు బైబిల్? మన భాషలో బైబిల్ ఎందుకు ఇచ్చిండు దేవుడు? ఎందుకు ఇచ్చిండు? పెట్టి పోయి పెట్టుకో. మా ఆఫీస్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయనకి ఎవరో బైబిల్ ఇచ్చారు, వాళ్ళ కూతురుకు బైబిల్ ఇచ్చిండు. ఆయన ఏం చేసినంటే, అరే మా దేవుని దగ్గర బైబిల్ పెట్టినామరా, దానికి కూడా పూజ చేస్తున్నాం అని చెప్పి. దాన్ని ఏం చేస్తున్నారు? దానికి అరే బైబిల్ ఆడ పెట్టి పూజ చేయడానికి కాదు, అది చదవనీకి. యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అంటే, నో వీఆర్ ఆఫరింగ్ ప్రేయర్స్. హీ ఈజ్ ఆఫరింగ్ ప్రేయర్స్ టు బైబిల్. బైబిల్ ఈజ్ నాట్ సపోజ్ టు రిసీవ్ ప్రేయర్స్. గాడ్ ఈజ్ సపోజ్ టు రిసీవ్ ప్రేయర్స్. యు ఆర్ సపోజ్ టు రీడ్ బైబిల్. అర్థమవుతుందా? నువ్వు బైబిల్ చదవాలి. బైబిల్ కాదు ప్రేయర్ తీసుకునేది, దేవుడు తీసుకుంటాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అర్థమవుతుంది కదా? మనం కూడా ఏం చేస్తాం? బైబిల్ కొనుక్కుంటాం మంచిది. ఎవరు గిఫ్ట్ ఇస్తారు, ఏం చేస్తాం? ఆడ పెడతాం. పెళ్ళికి గిఫ్ట్ ఇస్తారు, లేదా మీకు పెళ్ళిళ్ళు కాలేదు, మీకు అర్థం కాదేమో, సరేలే. ఎవరైనా బర్త్డేకి గిఫ్ట్ ఇస్తారు, లేదా అంకుల్ దగ్గర ఉంటుంది, ఏదైనా ఉంటుంది అట్లా. అసలు ఇంతవరకు అందరికీ వ్యక్తిగతంగా బైబిల్ ఉందా? ప్రైజ్ గాడ్, సంతోషం. అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ బైబిల్. Now from today onwards you start reading. So there was a person called Leland, not Ashok Leland, but Leland Wang. Leland Wang అని చెప్పేసి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన పొరపాటున బైబిల్ చదవడం స్టార్ట్ చేసినాడు. ఏం చేసినాడు? పొరపాటున బైబిల్ చదవడం. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, ఆయన చిన్నతనంలో ఎవరో ఒకరు వాళ్ళ డాడీకి తెచ్చిచ్చినాడు. తెచ్చిచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అట్లా పెట్టినాడు. ఈయన కూడా ఏం చేస్తూ వచ్చినట్టే పొరపాటున బైబిల్ చదవడం స్టార్ట్ చేసినాడు. బైబిల్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత జీవితం మారిపోతూ వచ్చింది. ఏమవుతూ వచ్చింది? జీవితం మారిపోతూ వచ్చింది. ఈ కుడ్ సీ ద చేంజ్ ఇన్ హిజ్ లైఫ్. ఈ బైబిల్ అన్ని పుస్తకాల్లాగా ఈ పుస్తకము లేదే అని చెప్పేసి ఆయన ఏం చేస్తూ వచ్చినట్టే దాన్ని చదవడం ఆరంభించినాడు. దాన్ని చదవడం ఆరంభించిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, అంతకుముందు ఆయన ఆ చైనాలో ఉన్నటువంటి కన్ఫ్యూజనిజం అనేటువంటి ఒక మతం లాంటిది ఉంది. అది ఒక కైండ్ ఆఫ్ ఫిలాసఫీ టైప్ అండి. దాన్ని పాటిస్తారు. తర్వాత బుద్ధిజంను వాళ్ళు ఫాలో చేస్తారు. తర్వాత తోయిజం అని చెప్పేసి దాన్ని కూడా ఫాలో చేస్తారు. ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, కన్ఫ్యూజనిజం టీచర్స్ అస్ ద డ్యూటీ ఆఫ్ లైఫ్. అంటే కన్ఫ్యూజనిజం అనేది ఏం చేస్తుందంటే, జీవితం యొక్క బాధ్యతను, లేదా నేను ఏం పనులను చేయాలి, ఏం విధులను చేయాలనో అది మనకు నేర్పిస్తుంది. అన్న రమేష్ అన్న టైం అయిపోతే కొంచెం చేయలేపండి మీరు అంటే, సరేనా? జస్ట్ టైం అయిందంటే ఒకసారి ఇట్లా చేయలేపండి, నేను ఆపేసిస్తాను. తర్వాత కన్ఫ్యూషనిజం ఏం చేస్తానంటే, ఇట్ టీచర్స్ అబౌట్ డ్యూటీ ఆఫ్ లైఫ్ అంట. తర్వాత బుద్ధిజం టీచర్స్ అస్ ద వ్యానిటీ ఆఫ్ లైఫ్. అంటే లైఫ్లో ఏం లేదురా, శూన్యము, నువ్వేం తీసుకురాలేదు, ఏం తీసుకొని కూడా పోలేవు అని చెప్తుంది. తర్వాత తోయిజం అనేది చెప్తా అంటే, ఇట్ టీచర్స్ ద సింప్లిసిటీ ఆఫ్ లైఫ్. అంటే సాధారణంగా జీవించడం మంచిది, ఎవరికి ఆన్ చేయదు. అందుకే అడవులలో ఉండాలి, ఆకులు అలములు తినాలి, నెమ్మదిగా ఉండాలి, అది ఇది అని అది కానీ చెప్తారు. అనే బైబిల్ గురించి ఇక్కడ ఏం చెప్తారంటే, బట్ క్రైస్ట్ గివ్స్ అస్ ఎటర్నిటీ అండ్ గ్లోరీ ఆఫ్ లైఫ్. యేసు ప్రభు ఏమిస్తాడంట? నేర్పించడం కాదు, టీచింగ్ కాదు అక్కడ. క్రైస్ట్ గివ్స్ అస్ ఎటర్నిటీ అండ్ గ్లోరీ ఆఫ్ లైఫ్. ఆయనకి ఎప్పుడైతే అది అర్థమైందో లేదో, హీ హ్యాస్ ఎ లాంగింగ్ టు రీడ్ ద బైబుల్. ఆయన బైబిల్ చదివినప్పుడు నేను ఏదో కోల్పోయినాను, ఎంతో నష్టపోయినాను అనేటువంటి ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన తనను తాను శిక్షించుకోవడం ఆరంభిస్తూ వచ్చినాడు. శిక్షించుకున్నప్పుడు ఆయన గాయం అవుతుంది, అది బాగలేదనిపించింది. బట్ ఐ షుడ్ మేక్ సమ్ కండిషన్ ఆర్ సమ్ మోటో ఆర్ సమ్ కమిట్మెంట్ దట్ ఐ షుడ్ రీడ్ బైబిల్ ఎవ్రీడే. అంటే ప్రతి దినము నేను బైబిల్ చదవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని నేను
తీసుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చేసి గాయపరచుకోవడం మానేసి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన ఎన్బి అని చెప్పేసి అని ఆయన కాయిన్ చేస్తూ వచ్చినాడు. ఎన్బి అంటే ఏంటంటే నో బ్రేక్ఫాస్ట్, నో బైబుల్, నో బ్రేక్ఫాస్ట్. అంటే బైబిల్ చదవకుండా నేను బ్రేక్ఫాస్ట్ చెయ్యను అని చెప్పేసి ఆయన తీర్మానము చేసుకుంటూ వచ్చినాడు. ఆ రీతిగా ఆయన 44 సంవత్సరాలు చేసినాడు. ఎన్ని సంవత్సరాలు చేసినాడు? 44. మనం ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం. ఏం కాదు, లేదు ఏం కాదు, బైబిల్ చదువుకున్నా ఏం కాదు, ఇవాళ ఏం చేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఆకలేదు. అట్లా బైబిల్లో రాసిందా బ్రేక్ఫాస్ట్ చెయ్యకుండా బైబిల్ చదవాలి అని చెప్పేసి అని? అట్లా తప్పేం కాదు. మనం మంచిగా తిన్న తర్వాత ఏం చేయాలి, బైబిల్ చదవాలి. అప్పుడు బాగా నిద్ర వస్తుంది, మళ్ళీ పండుకొని లీజ్ చదవచ్చు. దేవుడు అట్లా టైం గురించి కూడా చెప్పలేదు, ఈ టైంకే చదవాలని ఉంది, అక్కడ చదవాలని ఉంది అంతే అని చెప్పేసి ఏం చేస్తుంటాం అంటే విల్ బీ డిఫెండింగ్ అవర్ సెల్స్. మనల్ని మనం సమర్థించుకుంటుంటాము, మనల్ని మనం మెచ్చుకుంటూ ఉంటాము, బాగానే ఉంది లేదా అనుకుంటాం. కానీ పిల్లలు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత నష్టపోతాము అనేది మనకు తెలియదు. ఆయన చెప్తూ వచ్చినాడు, నేను ఎంత మేలు పొందుతూ వచ్చినాను, ఆత్మీయంగా ఎంత ఆశీర్వదింపబడుతూ వచ్చినాడు. ఆయన ఒక సంఘాన్ని ఆరంభించినాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే వాచ్మెన్ నీ కూడా ఆ సంఘానికే వెళ్ళేటువంటి వాడు. ఆయన కాపరిగా ఆ సంఘానికి ఉంటూ వచ్చినాడు. మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది, అంటే యూట్యూబ్లో, అంటే ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది. లీ ల్యాండ్ వ్యాంగ్, LELANDWANG అని కొట్టి చూడండి, ఆయన గురించి మీకు తెలుస్తుంది, మీరు ఇంకా తెలుసుకోవచ్చు. ఆ రీతిగా పెట్టుకున్న తర్వాత ఆయన ఏం చేస్తూ వచ్చినంటే ఈ స్టార్టెడ్ అనదర్ ఫార్ములా 2+2+5+1, 2+2+5+1. అంటే ఏంటంటే 2 అధ్యాయాలు పాత నిబంధన గ్రంథం, 2 అధ్యాయాలు నూతన నిబంధన గ్రంథం, ఒక 5 అధ్యాయాలు కీర్తన, 1 అధ్యాయము సామెతలు. ఈ రీతిగా చదవడం అనేది స్టార్ట్ చేస్తూ వచ్చినాడు. ఈ రీతిగా చదవడం స్టార్ట్ చేసి ఏం చేస్తూ వచ్చినట్టే ఒక సంవత్సరంలో పాత నిబంధనను ఒకసారి ముగిస్తూ వచ్చినాడు, కొత్త నిబంధనను 3 సార్లు ముగిస్తూ వచ్చినాడు, కీర్తనలు సామెతలు 12 సార్లు ముగిస్తూ వచ్చినాడు. అంటే నెలకు ఒకసారి కీర్తనలు సామెతలు చదువుతూ వచ్చినాడు. ఎందుకు ఆ రీతిగా చదువుతూ వచ్చినాడు? బైబిల్లో ఉన్న జీవాన్ని ఆయన కనుగొంటూ వచ్చినాడు. యేసుప్రభులో ఉన్నటువంటి జీవాన్ని ఆయన తెలుసుకుంటూ వచ్చినాడు. ఆయన యేసుప్రభు అంటే ఏంటి అనేది ఆయనకు అర్థమవుతూ వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేసినట్టే దాన్ని విడిచిపెట్టలేదు, దాన్ని ఏం చేయలేదు, దాన్ని విడిచిపెట్టలేదు. కానీ బ్రేక్ఫాస్ట్ని త్యాగం చేసుకోవడానికి ఆయన సిద్ధపడుతూ వచ్చింది. మనం అట్లా చేస్తామా? ముందు తినాలి, తర్వాత ఏం చేయాలి, పడుకోవాలి, తర్వాత ప్రేయర్ చేసుకోవాలి. ఏం కాదన్నా, చేసుకో, దినంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. సమయం ఉండదు, సమయం గతించిపోతూ ఉంటుంది. సమయం అనేది మన చేతిలో ఏమాత్రము ఉండదు. అందుకని దేవుడు కృప ఇచ్చినప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, మరి ముఖ్యంగా పెళ్లి కానప్పుడు, ఈ చదువుకున్న సమయంలో ఈ టైంలోనే ఎంత టైం ఉంటుందంటే అంత. మనం ఏం చేస్తాం ఆ టైంను? ఇన్స్టాలా ఏంది కొత్త డ్రెస్ పెట్టలేదు నువ్వు, మొన్న కొన్నాం కదా షాప్లో, ఏంది ఇట్లా వేసుకున్నావు, అది ఇట్లా కాదు వేసుకునేది, ఇట్లా వేసుకోవాలా, లేసి ఇట్లా కట్టాలి, దానికి మనం అది చూస్తూ ఉంటాం. ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా అన్నీ చూసుకొని ఏం చేస్తాం? కొంచెం జీవితం ఉందే, కొద్ది రోజులు భూమి మీద బ్రతికేది. ఆ కొద్ది రోజులు తీసుకుపోయి ఆ ఫోన్లో పెడితే మనం కూడా ఏమవుతాం? పిచ్చోళ్ళం అయిపోతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వేర్ డు వి ఎండ్ అప్? వీఆర్ నోవేర్. మనం ఎక్కడ కూడా మనము ఉండము. అందుకని ప్రియులారా, బైబిల్ చదవడము అనేది మన జీవితంలో పరిపాటిగా చేసుకోవాలి. దాని ఒక నిర్ణయం మనము తీసుకోవాలి. ఇంకొక విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మెక్ పియర్స్ అని చెప్పేసి అని ఒక ఆయన ఉన్నాడు. మెక్ పియర్స్ అని చెప్పి ఆయన స్కాటిష్, ఆయన అమెరికాలో ఆయన క్వారీలో పనిచేసేవాడు. క్వారీలు అంటే రాళ్ళు కొడతారు కదా, అవన్నీ రాళ్ళు తీస్తారు కదా, అందులో పనిచేసేవాడు. అందులో పనిచేస్తున్న పొరపాటున ఏమైపోయిందంటే అది గ్రైనైట్ పేలింది. అంటే మందు పెట్టి రాళ్ళను పలగొడతారు కదా, అది పేలితే ఏమైపోయిందంటే ఈయన చేతులు పోయినాయి, తర్వాత కాళ్ళు పోయినాయి, అంటే వ్రేళ్ళు పోయినాయి, కళ్ళు పోయినాయి. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పారు ఆయనకు, ఆయన అప్పుడు వినలేదు. ఇప్పుడు అన్నీ పోయినాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వినాలని ఆశ కలిగింది. ఎవరు చదువుతారు ఆయనకు బైబిల్? భార్యను రిక్వెస్ట్ చేస్తే కొద్ది రోజులు చదివింది, కొడుకుని రిక్వెస్ట్ చేస్తే కొద్ది రోజులు, పిల్ల కొద్ది రోజులు చదివినట్ల మీ తర్వాత నాకేం పని లేదా, నీకన్నా కూర్చొని బైబిల్ ఎవరు చదువుతాడు అని చెప్పేసానండి. జీవితం అనేది ఏంటి అనేది అప్పుడు ఆయనకు అర్థమవుతూ వచ్చింది. అంటే యేసు ప్రభు లేకుండా నా జీవితం ఎంత శూన్యమైందో, ఎంత వ్యర్థమైందో, ఎంత పనికి మాలిందో అనేది ఆ పడక మీద పండుకున్న తర్వాత ఆయనకు అర్థమైంది. దెన్ హీ స్టార్టెడ్ లాంగింగ్ ఫర్ ద బైబుల్, బట్ దేర్ వాజ్ నోబడీ టు రీడ్ బైబుల్ ఫర్ హిమ్.
ఆయన బైబిల్ చదవాలని ఆశ ఉంది, కానీ చదివేవారు ఎవరు కూడా ఆయనకు సహకరించట్లేదు, వదిలిపెట్టేసినారు. ఆయన ఆర్ఫన్ హోమ్లో అట్లా పెట్టడానికి తీసుకొని వెళ్ళిపోతూ వచ్చినారు. ఆయనకి ఒక్కసారి ఏమైపోయిందంటే ఒక వార్త విన్నాడు. ఒక గుడ్డామె, అంటే ఆమెకు కూడా కళ్ళు లేవు, అయితే ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే బ్రెయిలీలో చేతులతో చదువుతూ వచ్చింది. చదువుతూ వచ్చినప్పుడు ఏమైపోయిందంటే కొద్ది రోజులు చదివిన తర్వాత ఇవి వేళ్ళు మొద్దుబారిపోయిన తర్వాత స్పర్శ అనేది కోల్పోయింది, అంటే సెన్స్ కోల్పోయింది, ఆ టచ్ అనేది తను కోల్పోతూ వచ్చింది. ఆమె చాలా దుఃఖంతో బాధపడి ఏం చేసిందంటే ఇంకా నేను నిన్ను చదవలేను అని చెప్పేసి అని ఇట్లా ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ పెదాలకు ఆ స్పర్శ అనేది తగులుతూ వచ్చింది. ఏం స్పర్శ తగులుతూ వచ్చింది? ఆ అచ్చులు, ఆ అక్షరాల యొక్క ఎత్తు అనేది ఎత్తుకుంటాయి కాబట్టి ఆ స్పర్శ తగులుతూ వచ్చినప్పుడు ఆమెకు ఐడియా వచ్చింది, అంటే వై కాంట్ ఐ రీడ్ బైబుల్ విత్ మై లిప్స్ అని చెప్పేసి ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె పెదాలతో చదవడము స్టార్ట్ చేసింది. అది విన్న తర్వాత నేను కూడా ఏం చేస్తాను, పెదాలతో బైబిల్ చదువుతాను అని చెప్పేసి ఈయన స్టార్ట్ చేసినాడు. కానీ ఈయన పెదాలతో చదవడం రాలేదు. అయితే ఈయన ఏం చేసినట్టే నాలుకతో ట్రై చేస్తానని చెప్పి నాలుకతో ట్రై చేస్తూ వచ్చినాడు. నాలుకకు స్పర్శ ఉంది, నాలుక ఫీల్ అవుతూ వచ్చింది, అంటే అక్షరాలు గుర్తుపట్టే స్థాయికి వచ్చింది. అది చేస్తూ వచ్చినాడు. అది బాగానే ఉంది. కానీ ఈ తడి దానికి తగిలి, దేనికి తగిలి, ఆ పేపర్కి తగిలి ఏమవుతుంది, అక్షరాలు కూడా 1-2 సార్లు కాగానే ఏమవుతుంది, అది పోతూ ఉన్నాయి. అప్పుడు ఏం చేసి ఒక పల్చటి రేకు తీసుకొని దాని మీద ఈ బ్రెయిలీ అక్షరాలు చేసుకొని అట్లా రీతిగా చేసుకొని దాన్ని ఆయన చదువుతూ వచ్చి నాలుక గాయం అవుతూ వచ్చింది. ఎప్పుడు స్టార్ట్ చేసినాడు ఆయన బైబిల్ రీడింగ్ అనేది? ఆఫ్టర్ 65 years ఆఫ్ హిజ్ ఏజ్, 65 సంవత్సరాల వయసు అయిన తర్వాత ఆ రీతిగా నాలుకతో బైబిల్ చదవడం స్టార్ట్ చేసి ఆయన ప్రభు కృపను బట్టి బైబిల్ను 4 సార్లు పూర్తి చేసినాడు. ఎన్నిసార్లు పూర్తి చేసినాడు? మనం చేతులున్నాయి, కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, ముక్కుంది, నోరుంది, కడుపు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నాం? ఒక్క అధ్యాయం చదవడానికి చచ్చిపోతాం, ఒక్క వచనం చదవడానికి ఏమవుతుంది, మనం చచ్చిపోతాం. ఇక మనలో ఉన్న దయాళుత్వం ఏడికించాలి ఉంటుంది, మంచితనం ఏడికించాలి ఉంటుంది. ఎట్లా దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో ఏం చేయాలా? బైబిల్ను చదవడము నేర్చుకోవాలా, ప్రభువుని అడగడము నేర్చుకోవాలా. బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కీర్తన 119:50 ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంటుంది. ఏం చేస్తుంది? ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంటుంది. కీర్తన 107:20 ఏం చెప్తుంది అంటే ఆయన వాక్యము నన్ను బాగు చేస్తుంది. ఆయన వాక్యం ఏం చేస్తుంది? నన్ను బాగు చేస్తుంది. అర్థమవుతుంది కదా? ఆయన వాక్యం నన్ను బాగు చేస్తుంది. కీర్తన 119:150 అనుకుంటాను, ఆయన వాక్యం నా పాదములకు దీపం, అది నన్ను నడిపిస్తుంది. మనం అడిగితే కదా ఆయన నడిపించడానికి. అందుకని ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని మాదిరిగా పెట్టుకోవాలి, ఆయన వాక్యాన్ని చదవాలి. అప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఈ దయాళుత్వము, ఈ మంచితనము మనలోనికి వస్తాయి. లోకము యేసు ప్రభును చూస్తుంది. యేసు ప్రభు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని చెప్పేసి అని నిన్ను నన్ను మెచ్చుకుంటారు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థనతో మనము ముగించుకుంటాం. అన్నారండి ప్రభుదాస్, అన్నారండి. ప్రార్థన చేసుకుంటాము. లెసన్ విన్నాము, దేవుని వాక్యము, ఒక దృఢమైనటువంటి తీర్మానం, దయాళుత్వము, మంచితనమును మనం కలిగి ఉండాలని, అలాగే ఎన్నో ఉదాహరణలు కూడా మనకు చెప్పబడి ఉంటుండగా దాని ప్రకారంగా నేను కూడా నిశ్చయంగా బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, ఒక నిజమైనటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తానని మంచి తీర్మానం చేసుకొని మనకు ముందుకు సాగుతాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామంలో మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరం మీరు మాకు అనుగ్రహించిన VBSని బట్టి, అలాగనే మాకు అనుగ్రహించిన థీమ్ని బట్టి కూడా స్తోత్రాలు. కొలసి 1:10 ప్రకారం ప్రభువునకు తగినట్టుగా నడుచుకునే వాళ్ళని సెలవిచ్చిన మీ మాట ప్రకారము ప్రభు, మేము మీకు తగినట్టుగా నడుచుకోవడానికి ఈ సీనియర్ క్లాస్లో ఆత్మ ఫలములను మేము కలిగి ఉండాలని మీరు మా ముందుకు తీసుకొని వస్తున్న వాక్య భాగంలో కథలను అన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. 6వ దినముగా దయాళుత్వము, మంచితనము అనేటటువంటి 2 గుణలక్షణాలను మేము కలిగి ఉండాలని మీరు కోరినారు కనుక అలాగున యేసుక్రీస్తు ప్రభువారిని మాకు మాదిరిగా ఉంచుకొని మేము కూడా అలాంటి గుణలక్షణములను కలిగి ఉండేదాని కొరకై
కృప దయచేయండి. నీ వాక్యాన్ని చిన్న హృదయాల్లో లోతైన రీతిలో నాటవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. శత్రువు ఎత్తుకొని పోకుండా మీరే అంచనా వేయవలసిందిగా ప్రార్థన భద్రపరచండి. అలాగిన వారి భవిష్యత్తు కొరకై నీ వాక్యాధారంగా, నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా వారు సిద్ధపడే దాని కొరకు కృప దయచేయమని మిగిలిన సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతంగా హెచ్చింపబడిన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.